మళ్ళీ ప్రపంచ కప్ మందే. నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్‌కి చాలా విశేషాలనే ఉన్నాయి చెప్పాలి. ఎందుకంటే రెండోసారి వరుసగా ప్రపంచ కప్‌ను గెలిచినటువంటి జట్టుగా కూడా రికార్డు సృష్టించడమే కాదు, ఆ గ్రౌండ్‌లో ఇంతకుముందు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చుకున్నటువంటి భారత్ జట్టు ఇప్పుడు ఆ రికార్డును తిరగరాస్తూ కూడా అదే గ్రౌండ్‌లో ప్రపంచ కప్‌ను గెలవటం మరొక విశేషం. అంతేకాదు ఆతిథ్యం ఇచ్చిన దేశాల్లో ప్రపంచ కప్ గెలిచినటువంటి వరుసగా రెండోసారి గెలిచిన జట్టుగా కూడా ఒక చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ప్రజెంట్ విశ్వ విజేతగా కూడా టీ20 వరల్డ్ కప్ సాధించినటువంటి భారత్ జట్టుకు అటు రాజకీయ ప్రముఖుల నుంచి కానివ్వండి, ఇటు ఐటీ దిగ్గజాల నుంచి కూడాను ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్ల కూడా నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ జట్టు అనులేని విజయాన్ని సాధించిందంటూ కూడా టీం అందరినీ అభినందిస్తూ కూడాను ఇప్పుడు ప్రపంచ కప్ పోటీల్లోనే కాకుండా అలాగే త్వరలోనే ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించాలంటూ కూడా విషెస్ తెలిపారు. అటు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై కూడా భారత్కు కంగ్రాచులేషన్స్ చెప్తూ కూడా నిన్న మ్యాచ్ చాలా కిక్ ఇచ్చిందంటూ కూడా అందరూ కలిసి సంయుక్త విజయాన్ని సాధించారంటూ కూడా అటు బ్యాట్స్మెన్ ఇటు బౌలర్లను కొనియాడుతూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ కూడా భారత్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడాను భారత్ జట్టుకు విశేషం శుభాకాంక్షలు తెలిపడం జరిగింది. భారత్ జట్టు ఎనలేని విజయాన్ని సాధించినందుకు కూడా టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి. ఇంకా రాజకీయ ప్రముఖులు, స్టార్స్, అలాగే ఎంతోమంది ధోని, అటు లాస్ట్ టైము క్రికెట్ గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో 2007లో ధోని కానివ్వండి, తర్వాత గెలుచుకున్న 2024, ఇప్పుడు 26ను వరుసగా కూడా రెండోసారి గెలుచుకున్న జట్టుగా కూడాను చరిత్ర సృష్టించడమే కాకుండా కూడా ప్రపంచ చూపునంతటికీ కూడా ఇప్పుడు భారత్ జట్టు మీదే ఉంది అంటూ సూర్యకుమార్ యాదవ్ కూడా నిన్న చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వైరల్గానే మారాయి. ఎందుకనంటే ఈసారి మేము టీ20 వరల్డ్ కప్ లాంటివి కానీ ప్రపంచ కప్పులు గెలిచేది ఇంకా ఒలింపిక్స్లోనే. అవును, మనందరికీ తెలిసిందే 2028 సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్లో క్రికెట్కి కూడా స్థానం గెలిపించారు. దాదాపు 128 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్కు స్థానం కల్పించబోతున్న సంగతి మనకు తెలిసిందే. లాస్ ఏంజల్స్ వేదికగా 28లో జరగనున్న ఒలింపిక్స్లో టీ20 ఫార్మాట్లోనే క్రికెట్ పోటీలు నిర్వహిస్తారు. అయితే ఈ క్రికెట్ పోటీల్లో గెలిచిన జట్టుకి గోల్డ్ మెడల్ని బహుమతిగా ప్రకటించనున్నారు. క్రికెట్తో పాటు స్క్వాష్, ఫుట్బాల్, బేస్బాల్ లాంటి ఆటలకు కూడా స్థానం కల్పించారు. అయితే ఈ గేమ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫై అంటే ఒలింపిక్స్లో స్థానానికి సంబంధించినటువంటి ప్రీ క్వాలిఫై విధానాలు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా బయటికి రావాల్సి ఉంది. మొత్తానికైతే నిన్న సూర్యకుమార్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ లాంటివి లేకపోతే ఐసీసీ ఛాంపియన్షిప్స్ లాంటివి ఇప్పటి వరకు కూడా క్రికెట్ మ్యాచ్లో గెలుచుకుంటూ వచ్చాం. మా తర్వాతి లక్ష్యం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టమంటూ కూడా నెక్స్ట్ తన టార్గెట్ అని కూడా నిన్నే ఫిక్స్ చేసేసాడు. మొత్తానికి న్యూజిలాండ్ మీద మొదటి నుంచి కూడా వరుసగా దుమ్ము రేపుతూ కూడా ఫైనల్స్కి చేరినటువంటి న్యూజిలాండ్ జట్టును ఎలా ఎదుర్కొంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భారత్ జట్టు టీ20 వరల్డ్ కప్లో ఫస్ట్ నుంచి కూడా కొంచెం నెమ్మదిగా ఆడుతూ ఎట్టకేలకు అతి కష్టం మీద ఫైనల్స్కి చేరినటువంటి భారత్ జట్టు ఒక పక్క ఏమో వరుస విజయాలతో దూకుడు మీద ఉన్నటువంటి న్యూజిలాండ్ టీంని ఎలా కట్టడి చేస్తుందనేది ఒక ప్రశ్న. రెండోది, అహ్మదాబాద్ వేదిక కలిసి రాదు అనే చాలామంది క్రికెట్ అభిమానులకి అన్నిటికీ కూడా వరుసగా సమాధానం చెప్తూ చారిత్రక విజయం సాధించింది టీమిండియా.